సార్ 1 సెకండ్ ఓకేనా? అయిపోయింది. అదేమ్మా ఆద్యా అందరు చూడండి. ఆద్యా ఆద్యా స్మైల్ నూతన వ్యాపార గృహే సమస్త లక్ష్మి పరిహార ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఈరోజు మనం ఆయిలర్ మోటార్స్ అనే ఒక ఈవీ ఆటోలు మరియు ట్రక్కులు తయారు చేసే కంపెనీని డీలర్షిప్ తీసుకొని మనం నూతనంగా ఒంగోలులో షోరూమ్ ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఓన్లీ కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే తయారు చేస్తుంది. ఇది ఎటువంటి పొల్యూషన్, వీళ్ళ మోటో కూడా పొల్యూషన్ రహితంగా తయారు చేసే వెహికల్స్కే వీళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుంది. దీని బ్యాక్గ్రౌండ్ అంతా హీరో మోటార్స్ ఉంటుంది. హీరో మోటార్స్ యొక్క షేర్ 50%, అదేవిధంగా ఫౌండర్ షేర్ 50% ఉంది. మన యొక్క ప్రారంభ ధరలు 3,50,000 నుంచి 15 లక్షల వరకు ఉంది. 3 వీలర్ ప్యాసింజర్ నుంచి 2 టన్ కార్గో వరకు మన యొక్క వేరియంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, బాపట్ల, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో కూడా ఫ్యూచర్లో మన యొక్క బ్రాంచ్లు ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఆటో మిత్రులు కానీ వాహనం అవసరం ఉన్న వాళ్ళు కానీ బుక్ చేసుకున్న వాళ్ళకి 25,000 ప్రారంభం రోజు కనుక 25,000 రాయితీ కూడా మనం డీలర్షిప్ తరఫున కల్పించడం జరుగుతుంది, ఇవ్వబడుతుంది. సర్వీస్ కోసం షోరూముల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏ వాహనదారుడికి అవసరం లేదు. వాహనదారుడు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి వద్దకే, వాళ్ళ బండి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. మన వాహనంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ వాహనం ఎక్కడుందో మనం మన డెస్క్టాప్లో చూసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి అంతరాయం కానీ, వాళ్ళ ట్రిప్పుల్లో ఎటువంటి ఇబ్బంది జరగటం కానీ ఉండదు. వేరుగా వాళ్ళు ఎక్కడున్నారో, ఒకవేళ వాళ్ళ ట్రిప్పులో ఎక్కడైనా వాళ్ళ ఆటో స్టాండ్, నియర్ బై బస్ స్టాండ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం సర్వీస్ చేస్తాం. మన దగ్గర సర్వీస్కి ఖర్చు కూడా డీజిల్కి అయితే దగ్గరగా 10,000, పెట్రోల్కి అయితే దగ్గరగా 5,000 ఉంటుంది. మన దగ్గర సర్వీసు 500 నుంచి 1,000 రూపాయల్లో సర్వీస్ అంతా అయిపోతుంది. అదేవిధంగా కంపెనీ ఎటువంటి ఖర్చు లేకుండా 1,50,000, 1,25,000 నుంచి 1,50,000 కిలోమీటర్లకి బ్యాటరీ వారంటీ ఇస్తుంది. ఇంకెవరన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా కావాలి అనుకుంటే అదనంగా మరో 1,00,000 వరకు, 25,000 నుంచి 1,00,000 కిలోమీటర్ల వరకు వాటి ధరల ప్రకారం వారంటీ కూడా కల్పించబడుతుంది. లోన్స్ అప్ టు 95% ఆన్ రోడ్ ఇస్తాం. మనం అన్ని బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నాం. అదేవిధంగా NBFCస్తో కూడా టైఅప్ అయి ఉన్నాం. ప్రతి వాళ్ళకి లోన్ కూడా మోస్ట్లీ 95% వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్లో. ఒకసారి ఇది ఒక వేరియంట్ని బట్టి, ఇప్పుడు ప్యాసింజర్ అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే మిగతా ఉన్నటువంటి కంపెనీలన్నీ దగ్గరగా 130 నుంచి 150, 170 వరకే ఇవ్వగలుగుతున్నాయి. మనది స్టార్టింగ్ 180 నుంచి 220 వరకు కస్టమర్ ఫీడ్బ్యాక్తో ఉన్న రేంజ్ ఇవ్వబడుతుంది. కంపెనీ ఇచ్చేది 250, 260 ఇస్తున్నా, ఎవరైతే వాహనం కొనుగోలు చేసి వాడుతున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాకే 220 కిలోమీటర్స్ ఉంది. 200 నుంచి 220 కిలోమీటర్స్ మధ్యలో వేరియంట్ ఉంటుంది. అదేవిధంగా మనం 4 వీలర్ ట్రక్ దగ్గరికి వెళ్ళామంటే మన కార్స్కి, బస్సెస్కి ఏ విధంగా అయితే హైవేలో ఎక్కడ పడితే అక్కడ ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉందో మన 4 వీలర్ ట్రక్ కూడా సేమ్ CCS2 అనేటువంటి ఛార్జింగ్ ఫెసిలిటీతో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా త్రూఅవుట్ ఎవ్రీ 10 కిలోమీటర్కి ఇప్పుడు ఈరోజు మన స్టేట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఛార్జింగ్ బండి కొంచెం లాంగ్ వెళ్ళలేము, ఎక్కువ దూరం తిరగలేము అనేది కూడా లేదనమాట. ఛార్జ్ ఒకసారి మనం ఇక్కడి నుంచి కదిలామంటే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ప్రతి చోట మనకి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది.